జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహ రాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యా రాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ నెల 16వ తారీఖు వరకు. అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటారు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ఆయన అడుగు పెడతారు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీనరాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ ఈ గోచార గ్రహాలు ఈ గోచారంలో గ్రహ దేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి. ఈ 3 రాశుల్లో అంటే 3 రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల 2 గ్రహాలు స్వస్థానం అంటే ఈ నెల 3 గ్రహాలు స్వస్థానంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యారాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు. అంటే ఆయన రాశి అయిన కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కేతు భగవానుడు తోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. ఈ నెల అంటే గోచారంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి. అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే నెలంతా స్వక్షేత్రగతుడే అన్నది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు. స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యా రాశిలో రవి బుధులు అంటే కన్యా రాశిలోకి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యా రాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ కన్యా రాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు. సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేష రాశిలో ఏర్పడ్డా, కన్యా రాశిలో ఏర్పడ్డా ఈ 4 రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. అయితే ఈ 4 రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యా రాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటిలతోటి బాధపడుతుంటే, అరే! మనల్ని అవతలోడు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా మేబీ ఒకవేళ మీరు సమ్‌టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊహాగానాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే, అది తొలగిపోయే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే! నేనే తప్పుగా అనుకున్నాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇదనే కాదు ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పొరపచ్చాలు వస్తాయి. అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పొరపచ్చాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం. ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 30% అనేది అనుభవించి తీరాల్సిందే. మనం ఏం చేయలేం. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్‌సర్టెనిటీ అనేది డెఫినిట్‌గా మన లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే యూనిక్‌గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో, వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24వ తారీఖు నుంచి ఇప్పుడు నేను చెప్పిందంతా 24వ తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ 17వ తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికీ యూనిక్‌గా అప్లికేబిలిటీ ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు, ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే, ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్‌ని, మీరు అనుకున్న టార్గెట్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారో, అలాంటి వాటిలకి గేట్‌వేస్ ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ యూనిక్‌గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము అనుకూలంగా ఉంది. అసలు మనం ఓవరాల్‌గా చూస్తే మీకు లాభంలో గురు భగవానుడి సంచారము, మాలవ్య మహాపురుష యోగం మీకు చక్కగా అప్లికేబిలిటీ ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో శుక్ర భగవానుడు, శుక్రాచార్యుల వారు ఎంటర్ అయిన దగ్గర నుంచి చక్కగా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా చక్కటి గ్రహస్థితులు ఈ మాసంలో ఉన్నాయి. మీ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అయితే ఇక్కడ మనము ఒక విషయంలో అందరికీ అప్లికేబిలిటీ అయ్యే పాయింట్ ఏంటంటే కర్కాటక రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాసము మొదటి ఒక 15 రోజులు. మొదటి ఒక 15 రోజులు మీరు ఇంటికి సంబంధించిన విషయాలు, మీ ఆంతరంగిక విషయాలు ఎవరితోటి ఎక్కువగా డిస్కస్ చేయకండి. డిస్క్లోజ్ చేయకండి. ఏదైనా సపోజ్ మీరేదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారనుకోండి, మీ పిల్లల పట్ల కావచ్చు, వివాహం పట్ల కావచ్చు, లేదంటే ఏ విషయంలో అయినా సరే ఇల్లు గృహం కొనుగోలు చేయాలన్నా, గృహం అమ్మాలన్నా, ఏ విషయంలో అయినా సరే మీరేదైనా ఒక డెసిషన్ తీసుకుంటే కనుక, ఒక ఆలోచన చేస్తే కనుక దాని గురించి ఎవ్వరికీ ఇప్పుడే రివీల్ చేయకండి. 15వ తారీఖు వరకు కనీసం రివీల్ చేయకండి. ఎందుకంటే మీ చుట్టూ కొంచెం మీరు ఏ విషయం చెప్పినా కూడా మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళే ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. మీ 15వ తారీఖు వరకు కొంచెం జెలస్ ఫ్యాక్టర్స్ తోటి క్షమించండి. జెలస్ ఫ్యాక్టర్స్ తోటి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడితే దొరుకుతారా అని చూసేవాళ్ళు ఉంటారు. సో, కొంత మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం ఎవరితోటైనా 15వ తారీఖు వరకు కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటే కనుక మీరు అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. మీరు ఆల్రెడీ రిజర్వ్‌గా ఉన్న వ్యక్తులైతే కనుక అసలు ఈ పాయింట్ మీకు వర్తించదు. మీరు ఇగ్నోర్ చేసేయండి బావుంటుంది మొత్తం కూడా. అందరూ రిజర్వ్‌గా ఉండరు కదా! సో, కర్కాటక రాశి అంటేనే కొంచెం టాకటివ్ నేచర్ ఉంటుంది. ఆ రాశి యొక్క తత్వం కాబట్టి. సో, టాకటివ్ నేచర్ ఉన్న వాళ్ళైతే కొంత ఎంతవరకు మాట్లాడాలో ఒక ఫిల్టర్స్ పెట్టుకోండి మీరు మాట్లాడే మాటలతోటి. సో, అందరూ మనలాగే రిసీవ్ చేసుకుంటారు. మనంతా ఇదిగా ఉంటారు అని అనుకోకుండా కొంచెం ఫిల్టర్స్ పెట్టుకొని మాట్లాడితే కనుక సరిపోతుంది 15వ తారీఖు. తర్వాత ఇంకేం ప్రాబ్లమ్ ఉండదు. బావుంటుంది. ఇప్పుడు మనం సెగ్మెంట్స్ వైస్‌గా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇలా తెలుసుకోవడానికి ముందుగా మనం మొదటగా గృహలక్ష్మిల గురించి మాట్లాడుకుందాం. గృహిణుల గురించి మాట్లాడుకుందాం.
గృహిణులు వాళ్ళ ఇంట్లో చక్కగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తే ఆ కుటుంబం బావుంటుంది. అలా ప్రతి ఒక్క కుటుంబం బావుంటే సమాజం బావుంటుంది. సమాజం బావుంటే దేశం బావుంటుంది. సో, గృహిణుల గురించి మొదటగా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ గృహిణుల గురించి, అలాగే ఇప్పుడు ఉద్యోగం, వ్యాపారం చేస్తూ గృహిణిగా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించే ఆడవాళ్ళ గురించి, ఇంట్లో ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని మనం మొదటగా తెలుసుకుందాం. గృహిణులకి ఈ ఈ మాసం చాలా అద్భుతమైన మాసం. మానసికంగా చాలా పురోభివృద్ధి చెందే మాసము. మానసికంగా చాలా ఆనందంగా ఉండే మాసము. కుటుంబంలో కొన్ని విషయాల్లో అనుకూలంగా మారుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీకింతకుముందు ఏదైనా ప్రతికూలమైన సిట్యుయేషన్ వస్తే, ఇప్పుడు అదే అనుకూలమైపోతుంది మీకు. అది మీకు ఈ మాసంలో మీరు అనుభవిస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు డెఫినిట్‌గా కనెక్ట్ అవుతారు. అది మీకు అనుభవ యోగ్యంలోకొచ్చిన తర్వాత నేను చెప్పిన పాయింట్ మీరు డెఫినిట్‌గా అర్థమవుతుంది మీకు. అప్పుడు కనెక్ట్ అవుతారు. అంతకుముందు అంటే మీకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. అంతకుముందు సపోజ్ ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. సరిగ్గా మాట్లాడలేదు లేదా అవమానించారనుకుంటే, ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని గౌరవిస్తారు. వాళ్ళే మీకు గౌరవాన్నిస్తారు. వాళ్ళే మిమ్మల్ని ఎక్కువ పట్టించుకుంటారు. లేదా ఇది కాకపోతే వాళ్ళకేదైనా మళ్ళీ సేమ్ మిమ్మల్ని ఎలా అయితే ఇగ్నోర్ చేశారో, మిమ్మల్ని ఎలా అయితే అవమానం పాలు చేస్తారో, అలా కొంచెం స్లైట్‌గా వాళ్ళకి రివార్డ్ బ్యాక్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్తారు. సో, అంటే ఇదొక పాయింట్ ఉంది. ఆడవాళ్ళందరికీ ఉంది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన ఆడవాళ్ళందరికీ. ఇదొక పాయింట్ ఉంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మీకు కుటుంబంలో కొంత ఫైనాన్షియల్‌గా ఫ్రీజ్ అయిన సిట్యుయేషన్స్ అన్నిటి నుంచి బయటపడతారు. అంటే గత నెల ఎండ్ నుంచి కొంత ఈ మాసం ఫస్ట్ వీక్ వరకు. అంతా బానే ఉన్న ఫైనాన్షియల్ పరంగా బానే ఉన్నాయి. ఎందుకో చేతులు కట్టేసినట్లు అనిపిస్తాయి. సో, ఈ నెల 17వ తారీఖు 7వ తారీఖు నుంచి దాంట్లోంచి బయటకొచ్చేస్తారు. సో, చక్కగా అనిపిస్తుంది. ఓకే. హమ్మయ్య! పర్లేదు ఫైనాన్షియల్‌గా చాలా బాగా ఉన్నాం. స్ట్రాంగ్ అండ్ సెక్యూర్‌గానే ఉన్నాం అని మీకు అనిపిస్తుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో కావచ్చు అలా రాణిస్తారు. ఇది గృహిణులకి. ఇక మనం ఉద్యోగస్తులకి చూస్తే కనుక ఉద్యోగస్తులకి చాలా సూపర్బ్ టైమ్. మీరు మహిళలైనా, ఎవరైనా సరే, పురుషులైనా సరే చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా హై టైమ్ అని చెప్పాలి. చాలా మంచి శుభ సమయం ఇది. ఉద్యోగస్తులందరూ కూడా మాక్సిమం మీ మీ అంటే మీ ఎఫర్ట్స్‌ని మీరు పుట్ ఆన్ చేస్తారు. దాని ద్వారా రికగ్నైజేషన్ కూడా తెచ్చుకుంటారు. ఎక్కువ మంది మీ గురించి మాట్లాడుకునే విధంగా వర్క్ ప్లేస్‌లో మీ వర్కింగ్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. అంతా కూడా ప్రాపర్‌గా ఒక స్కెచ్ చేసుకొని అంతా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఒకవేళ మీరు ఉద్యోగం ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక, మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చాలా అంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ అవుతాయి. ఇది ఇది ఉద్యోగస్తులకి. ఎలా చూసుకున్నా ఉద్యోగస్తులందరికీ కూడా చాలా అంటే చాలా చక్కటి శుభ సమయం అని చెప్పాలి. చాలా చక్కటి శుభ సమయం. వ్యాపారస్తులకి. వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం అని నిస్సందేహంగా చక్కటి శుభ సమయం. ఎందుకంటే మీకు ఈ మాసంలో మూడో స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతూ ఉంది. సో, అది వ్యాపారస్తులకి బాగా పర్టిక్యులర్‌గా వ్యాపారస్తులకి బుధాదిత్య యోగం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి వ్యాపారంలో చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులందరికీ బాగా ఉంటుంది. ఒకవేళ మీ జన్మ కుండలిలో బుధాదిత్య యోగం ఉంటే ఇది ఇంకా డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా బావుంటుంది. బట్ ఉన్నా లేకపోయినా సరే వ్యాపారస్తులందరికీ కూడా ఈ మాసం చాలా చక్కగా ఉంటుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా కూడా బావుంటుంది. స్టార్టింగ్ మట్టుకు ఒక 4 తారీఖు వరకు కూడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళకి 4 తారీఖు వరకు ఏ ఇంపార్టెంట్ డెసిషన్స్ మీరు వ్యాపార పరంగా తీసుకోకండి. కొత్త డెసిషన్స్ ఏం తీసుకోకండి. ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏం తీసుకోకండి. పనులు కొంచెం వాయిదా వేయండి. మొదటి 4 రోజులు. ఆ తర్వాత తీసుకుంటే మీకు బావుంటుంది. మొదటి 4 రోజులు పూర్తిగా అనుకూలంగా లేదు. సో, ఈ మొదటి 4 రోజుల్లో ఏంటంటే కొంచెం మీకు ఏదైనా వ్యాపారం మీరొక ఆలోచన చేస్తే అది మీకు ఇంప్లిమెంట్ అవ్వక టెన్షన్ పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది వ్యాపారస్తులకి. ఇక మనము విద్యార్థినులకి చక్కటి టైం. మంచి శుభ సమయము. ఇక వీళ్ళ గురించి మనం ఇప్పుడు ప్రత్యేకించి మాట్లాడుకోక్కర్లేదు. ఎందుకు మాట్లాడుకోక్కర్లేదు అంటున్నానంటే, అంతా కూడా అనుకూలంగా ఉండే సమయము విద్యార్థినులకి. మీ జన్మ జాతకంలో అనుకూలంగా లేకపోయి ఉంటే కనుక, అప్పుడైనా ఈ గోచారం కాపాడుతుంది. ఒకవేళ అనుకూలంగా ఉంటే ఇంకా చక్కగా ఉంది అని తెలుసుకోవాలి. మన సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకోవాలి. సీనియర్ సిటిజన్స్‌కి కూడా మంచి శుభ సమయం. చాలా మంచి శుభ సమయం. కాకపోతే సీనియర్ సిటిజన్స్ కొంచెం మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలా ఏదైనా ఎముకలకి సంబంధించిన ఇబ్బందులు రావడానికి స్లైట్‌గా ఆస్కారం ఉంది కాబట్టి,
ఈ ఒక్క విషయంలో కొంచెం దానికి తగ్గట్లు వైద్య ప్రక్రియలు చేసుకుంటే మీకు బావుంటుందని చెప్పాలి. ఇది ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి బుధాదిత్య యోగం కన్యా రాశిలో మనకి జరుగుతూ ఉంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థాన గతుడు అవుతూ ఉన్నాడు తులా రాశికెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్‌గా ఉంటాడు. వృషభ, తులా రాశులు, మకర, కుంభ రాశుల్లో ఆయన డెఫినెట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులా రాశి కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళైతే మగవాళ్ళు కళత్రం అంటారనమాట. కళ్యాణం అనమాట. కళ్యాణ కారకుడు, కళత్ర కారకుడు, స్పౌస్ అని చెప్పాలి. సో, కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో, శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ ఏ ఏ ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచరంలో వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాన్ని మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు. భయపడే వాళ్ళు వినడం, ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో, అలా గనక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ, లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్‌గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ డెఫినిట్‌గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది, కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు, వెరీ గుడ్ అని చెప్పి పెడతారు, స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే రెమెడీ ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా అన్డౌటెడ్లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తున్నాయి. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవత్ శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఎప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు. కానీ గోచరంలో గ్రహదేవతలు కావచ్చు, మన జన్మకుండలిలో ఉన్న గ్రహదేవతలు కావచ్చు, వాటికి సపోర్ట్ చేయాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు, నువ్వెలా పూర్తిగా వరాన్ని ఇస్తావు, మా పనిని మమ్మల్ని చేసుకొని, లేదా ఈ జన్మలో ఇవి చేశారు, సో వాటికి మేము ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడు కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతుంది. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితే వెళ్ళిపోతున్నాయి భగవంతుని పట్టుకుంటా కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహదేవతలు కూడా వరమిస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్‌గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్ని రాసుల వాడికి కూడా విష్ణు సహస్రనామం వినడం వల్ల, లేదా చదివితే ఇంకా మంచిదండి. చదవడం లేదా వినడం ఏదో ఒకటి మన ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇహ మన లైఫ్‌లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడం వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా, లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతారా, మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా, ఏదైనా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాలను చదవడానికి ప్రయత్నించండి, లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్ఫుల్గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో కూడా చేస్తాను.
అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా! అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలొస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, నిత్య దైనందిన జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాల్ని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.